ఇంటే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కన్సర్న్ నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కన్సర్న్ కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్లు అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దాం అని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీడ్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్, దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు, డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా. గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా? కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్ సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతుంది. డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ అవుతుంది. నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా.